బయట ఎండలు మండిపోతున్నాయి. మంచిగా ఇంట్లో ఏసీలు కూలర్లు వేసుకొని చల్లగా మా వీడియోలు చూసి నవ్వుకోండి. వీడియో ఎట్లుందో చూసి కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ మూల్యమన్నా పోతుందా అనుల్లా. ఈరోజు మన వీడియో వచ్చేసి అమ్మమ్మ ఊరికి పోతే పార్ట్ 2. లైక్ షేర్ చేసుడు మర్చిపోకండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ పోరడేడే పోరని పొయ్యిలో పెడితే ఇంకా రాకపోయే ఆడే ఎత్తడి తీయమ్మ ఊకే మొరతావు. ఏ పూరంతోటి తలకాయ నొప్పి అవుతుంది బిడ్డ. మొన్నటిదాకా ఏందో పెట్టిమని బాపుతోటి కొట్లాడు ఏందో జయ పర్బనో ఏందోనట. పోరడు ఇంటర్లో ఫెయిల్ అయ్యిండు, ఇంకేం పెట్టిమంటండి అమ్మ. అయ్యో అది పెట్టిస్తేనేనట అలా చదువుకోనట పాస్ అవుతాడటనే. ఆ బాపును పెట్టిమను రోజు కొట్లాటనే. ఏందే అమ్మ అది ఏందోనే జయ పర్బనో జియ పర్బనో ఏందో ఉంటుంది అది మీ చదువుకునేటోళ్ళది. ఏమన్నా కోర్సు కావచ్చే అమ్మ, వచ్చినాక అడుగుదాం తీ. అగో తమ్ముడు వచ్చిండే అమ్మ. పోరానికి 100 ఏళ్ళ ఆయుష్. పోరండి పొయ్యిలో పెడితే ఎటు అయినవరా పొలగా. అక్క అత్తందని కొంచెం అన్న ఉన్నదిరా నీకు. నీ క్రికెట్లమ్మ నువ్వాడా ఎప్పుడు క్రికెట్లు నీ క్రికెట్ని తీసుకుపోయి పొయ్యిలో పెడితే ఇవాళ అక్క అత్తంది. మరి అక్క వచ్చేసరికి ఇంట్లో ఉందామని ఉన్నదా పోరానికి ఏమన్నా? అక్క వచ్చేసరికి నేను ఇంట్లో ఉంటా. అదేమన్నా ప్రైమ్ మినిస్టరా? అరే పుల్లగా నన్నంటే వింటరా ఏమన్నా అంటే మొన్న 10th లో మంచిగానే చదివినావు కదా, ఇంటర్లో ఏమైందిరా ఫెయిల్ అయినావట. అరే పొట్టోడా ఉయ్యాలెక్కినవారా లిల్లీ మంచిగా ఉన్నావానే? ఆ పోరానికి అంత సోయేడుంటది, కొనకరాపు అని చెప్తేనే కొనకత్తాడు. కిరికిటి ఉంటే చాలానికి అక్క పిల్లల మీద పామరమే లేదు. పోని తీయమ్మ ఊకేమంటావు? అక్క అంత మంచిదేనావే? బావ రాలే? ఆడ బావకేం పని లేక నీలక క్రికెట్ ఆడబోతాడు అనుకున్నావా? ఆఫీస్ లా పని ఉన్నదట, అందుకే రాలే. ఇంకేం సంగతులే అక్క? అవురా నువ్వు గదేందో అంటివి కదా అక్క అడుగుతాంది, అది ఏంటి చెప్పు. నేనేమన్నానే? అక్కేం అడుగుతాంది? ఏందే అక్క? ఏమోరా అమ్మేమో అంటాంది ఏందో జాయ ఫర్బనో ఏందో కావాలన్నావట కదా. ఏందే అమ్మ అది? ఏందో మొన్నటిదాకా కొట్లాడితే కదరా బాపుతోటి పెట్టిమని చదువుకుంటా అని. నీ అవ్వ అది జాయ ఫర్బని జూయ ఫర్బని కాదే, జియో ఫైబర్ ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టిమన్నా. అయ్యో ఇంటర్నెట్ కనెక్షన్ ఆరా, నేనేదో కోర్సు వేసుకుంటావేమో అనుకున్నా. అమ్మకంటే తెలియదు, నీకు కూడా తెలియలేదా అవే? ఏం చదువుకున్నవే? ఇంటర్ పాసు అంటావు. పాసో బంకనో ఏదైతేంద్రా, అది పెళ్ళయింది, దానికి 2 పిల్లల్ని ఒక కుటుంబాన్ని ఇడుచుకొత్తాంది. నువ్వేం బీక్తాన్నావురా? పీకింది తీ. అక్క కాకలైతాంది బిడ్డ, వచ్చేదాకా తినా అన్నది. అన్నం వేసుకురాపో అక్కకు, పిల్లలకు నేను తినిపిస్తా. అవురు పుల్లగా నాకు బోటి అంటే ఇష్టమని నీకు తెలియదా? 1 కిలో అంత బోటి కొట్టించుకొస్తేమో మటన్ కూర అంటిందట అమ్మ. ఓ నువ్వు అత్తనే అన్ని మటన్ కూరలు ఆ కూరలు ఈ కూరలు బోటి నేను కొట్టించుకొస్తా అంటే నాకు పైసలు ఇస్తా అనుకుంటానవమ్మా? ఏం తిననట్టే చేస్తాంద్రా, ఫంక్షన్లకు ఆడికి ఇడిపోయి మంచిగా పొట్టవాళ్ళగా తినేస్తాడు. అబ్బాయి ఎంత కమ్మటి వాసన వస్తుంది అమ్మ. నేను వాసన చూస్తేనే మంచిగా తినబుద్ధి అవుతుంది, నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. నాకైతే గిట్ల షోర్వ పెట్టండి అదే అమ్మ. నీకు తినుడే వస్తుంది గాని షోర్వ పెట్టుడే నుంచి వస్తుంది చిన్నప్పటి నుంచి. అయి పైగా తినుడు పండుడు పోరానికి ఇదే పని. అవునే అక్క, మళ్ళొచ్చే పారికి నాకు క్రికెట్ బ్యాట్ కొనుక్కొస్తే ఏమైతుంది? నువ్వు ఫస్ట్ ఇంటర్ ప్యాస్ గారా, నీకు అన్ని కొనిస్తా. ఆడ ప్యాస్ అయినట్టే ఉన్నది, నువ్వు కొనిచ్చినట్టే ఉన్నవానికి. రేపైతే నాకు బోటి కూర కొట్టించుకరా అమ్మ, కమ్మగా వండుతుంది. అవునే నువ్వేమో చూస్తే గంత సన్న ఉన్నావు, కిలోలు బోటి కూర ఎట్లా తింటావే? నీ కడుపులు ఎట్లా పడుతుంది? నేనే తింటానురా మొత్తం. నీ అవ్వ నువ్వు కూడా తింటావు కదా మంచిగా. అమ్మాయి ఇటు చూడే, ఇప్పుడే నా మీద గింత ఏడుతాడు. రేపు పెళ్ళామత్తి నన్ను దేక్తాడా వేడు? ఆనికి పెళ్ళామత్తది, పెళ్ళాం పోషించే పెళ్ళామత్తనే అని పోషించుడు అవుతుంది. ఇంటర్ ఫ్యాసే కాలేదాడు అన్నేవతి వేసుకుంటదే. ఆడ అమ్మాయిలు ఎంట పడతారు, నా ఎంట తెలుసా అవే అమ్మ నీకు? ఎంటనే పడతారా? ఎవతి పెళ్లి చేసుకోదు, పోషించే మొగోడైతేనే పెళ్లి చేసుకుంటది. మీ అత్త ఇట్ట మంచిగా ఉన్నా అదే బిడ్డ నీకేమన్నా పనికి ఆసరైతుందా? ఏం ఆసరనే అమ్మా, ఎప్పుడు నేనేం వండుతానా, ఏం రకరకాల వాసనలు వస్తానయా అని చూసుకుంటానే కూర్చుంటది. ఏరు పడ్డమన్న మాటనే గాని మొత్తం మా ఇంట్లోకి వెళ్ళి తింటది అమ్మ. అయ్యే ఎప్పుడన్నా కూర చేస్తే నీకు పంపిస్తుందా బిడ్డ?
సంపుడేందే అమ్మా, పిల్లలకు కూడా పెట్టది. పిల్లలు నచ్చి అడుగుతుంది ఇంకా ఏం కూర వండింది మీ అమ్మ అని. ఏమన్నా వేసుకున్నా సాటు గుటుకు కన్మింగుతుంది వాసన రాకుండా సప్పులు లేకుండా. అది ఏం గుణమే, దాని గుణంలో మన్ను వాడ దాని బర్రెపేయి. ఆ బర్రెపేయి ఎట్లా అరుగుతుందో ఏమో తిన్నది. పిల్లలకు పెట్టకుండా ఎట్లా తింటారే వాళ్ళు చూస్తా ఉంటే పాపం నా పిల్లలు. నీ అల్లుడైతే ఏం వండినా తీసుకుపోతాడే అమ్మ. మరి కొడుకన్నా పెట్టాలి కానీ కొడుక్కి కూడా పెట్టది. కొందరు గట్లే ఉంటారు బిడ్డ, మనం పట్టించుకోవద్దు ఆ చేత్తాలు. పేరుకి వేరు పడ్డామమ్మా, నేను చెప్తున్నా కదా. మరి ఇంట్లోనే తెచ్చుంచుకోవచ్చు కానీ వేరు వాడే బదులు. అబ్బో ఇంట్లుంటే మన ఉన్నదిరా, నన్ను కూసోనియది, లేవనియది, పండనియది, తుమ్మనియది, దగ్గనియది. ఇప్పుడు ఇంత తిండి కోసమే చూస్తుంది, సప్పుడే కూకుంటది. పోంతి బిడ్డ, వాళ్ళు కూడా ముసలోళ్ళు కదా, నువ్వు ఏది చేస్తుంది ఇంత వారి వాళ్ళ మొక్కనాలు పోతారు. అగో బిడ్డ ఎప్పుడు వచ్చింది రానమ్మా, మంచిగున్నావే? మంచిగున్న బాపు, ఎండలేటి పోతున్నవే, కొంచెం సేపు బండుకుందుదా. అరే బాపు అంటే లేవురా నువ్వు. నేను నిద్రపోయినా లేవా. పంటని తీయే, ఆడు కూడా ఎండలేటేడు తిరిగి వచ్చిండు. గట్లనే రోజు కొడుకుని వెనకేసుకొని వస్తాడాగో వాడు చూడు. ఆడు వంటాడు అనుకున్నావే, పాటలు వినుకుంటా వంటాడాడు. అల్లుడు రాలేదని అమ్మ చెప్పింది బిడ్డ. ఎందుకు రాలేదు బిడ్డ? బాపు పనున్నదే, ఎల్లుండి వస్తాడు. పోసిగానికి ఎప్పించిన ఎల్లుండి కాళ్ళు ఎవరిని పోయకు, మంచిగా నీరావును కాళ్ళు ఫ్రెష్ తీసి పెట్టుమని. ఏక కళ్ళెందుకే, బీరో బారో తెస్తే అల్లుడు తాగుతాడు. కళ్ళు ఎవరు తాగుతాండ్రి వాళ్ళ రేపు. పిల్లలకు కూడా మంచిదే నీరా, అలా కాడ సిటీలో దొరకదు కదా. అత్త మామ మంచిగా ఉన్నారు బిడ్డ? వాళ్ళకేంది మంచిగా పుష్టిగా ఉన్నారు. నీ బిడ్డను చూడు ఎంత బక్క పడ్డదో. ఏమైంది బిడ్డ, ఏమన్నా రంది పెట్టుకున్నావా? మంచిగా తింటలేవా బిడ్డ? అల్లుడు మంచిగానే చూసుకుంటాడు కదా. ఏ అమ్మ గట్లే అంటది బాపు, మంచిగా చూసుకుంటాడు అల్లుడు. నేను మంచిగానే తింటానా, నాకేం రంది ఉంటది బాపు. అబ్బా ఏం చేసినవరా ఇప్పటిదాకా? ఉయ్యాలోగినవా? మామ ఐస్ క్రూట్లు తెచ్చిండా? లిల్లవేది లిల్లు ఎక్కడ ఆడుతుంది? తిను బిడ్డ తిను, తర్వాత మాట్లాడుకోవచ్చు. కొడుకు తిన్నావురా కొడుక? కొడుకు మీదనే రంది ఎప్పుడు. నువ్వైతే తిందుపా, ఆడు తిన్నాడు గంజ ఖాళీ చేసిండుపా. కొంతసేపు ఆగే బిడ్డ తినని, బిడ్డ తిన్నాక తింటా. మనవని కోటి మనవరాలు కోటి బొక్క తెచ్చిన, చెరొక బొక్క ఇచ్చినావే. మా ఇచ్చిన కానీ వాళ్ళకు ఇది పోదట అయ్యా. బిర్యానీ కావన్నట, వాళ్ళ అమ్మతోట ఏపిస్తారే బిర్యానీ. అక్క బిర్యానీ ఎత్తనవా? వేసేయి, సూపర్ ఉంటుంది బిర్యానీ. నీకే చింతకు మంచిగా. మా ఎత్త తీరా, దాంట్లో ఏమున్నది? ఏం బుర్యానో బర్యానో, మా అప్పుడైతే ఇవన్నీ వంటలు లేనే లేవబ్బా. ఇంత కూర చేసి అన్నం వండుకొని అందులో పెట్టుకొని తింటాం. రాత్రికి ఇంత జొన్న రొట్టె వేసుకొని అందులో పెట్టుకొని చోరవ కలుపుకొని తింటాం మంచిగా. ఈ కాలం పిల్లలకు ఊగా వేయడం పోతానయ్యి, అవి తింటలేరు కాబట్టి గిట్లున్నారు. మంచిగా బలంగా ఏడుంటాన్రే ఇల్లు. అక్క ఈడేందే ఊకే నన్ను డిస్టర్బ్ చేస్తాడు, పండనిత్తలేడు. ఆ గొడసేపు ఆడిపించుకోరా పాపమని. మైన మామ అంటే ఏమనుకుంటాన్నోరా? పాటలు వినుకుంటా వండు, వాళ్ళు పోయినా కినవారు ఎట్లయినా.